హలో, వెల్కమ్ టు యూ మై త్రిజ్ఞ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్లిప్ గేజెస్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ స్లిప్ గేజెస్ ఎందుకు వాడతారు, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఎందుకు యూజ్ చేస్తారు, ఓకే, దీనివలన మనకి యూజెస్ ఏంటి, ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి, ఓకే, తర్వాత ఈ యొక్క స్లిప్ గేజెస్ అనేటివి ఎన్ని రకాల గ్రేడ్స్ ఉండడం జరుగుతుంది, ఈ స్లిప్ గేజెస్ ఏ మెటీరియల్ తోటి తయారు కావడం జరిగింది, ఈ స్లిప్ గేజెస్ని ఎట్లాంటి కెమికల్స్ ద్వారా మనము క్లీన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ స్లిప్ గేజ్ బాక్స్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ స్లిప్ గేజ్ మనం ఎలా సెలెక్ట్ చేస్తాము, ఎందుకు సెలెక్ట్ చేస్తాము, ఇది మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏవైతే ఈ గేజెస్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనము స్లిప్ గేజెస్ అని అంటాం, రైట్. సో ఈ స్లిప్ గేజెస్ మనము ఎందుకు యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, మనకు ఇక్కడ ఆబ్జెక్టివ్స్లో ఇచ్చాడు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆబ్జెక్టివ్స్లో మనకి స్లిప్ గేజెస్ ఆర్ గేజ్ బ్లాక్స్ యూజ్డ్ యాజ్ స్టాండర్డ్ ఫర్ ప్రెసిషన్ లెంత్ మెజర్మెంట్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇవన్నీ కూడా మనము స్లిప్ గేజెస్ అని చెప్తాము, రైట్. సో ఇది రెక్టాంగులర్ షేప్ బ్లాక్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా రెక్టాంగులర్ షేప్ బ్లాక్స్ గేజ్ బ్లాక్స్ అన్నమాట. సో ఇవి స్టాండర్డ్గా మనము లెంత్ మెజర్మెంట్ గురించి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక స్టాండర్డ్ మెజర్మెంట్స్ గురించి ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఈ యొక్క వి బ్లాక్ పైన ఒక స్లాట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఈ స్లాట్ కట్ చేయాలి అంటే మనము మిల్లింగ్ మిషన్ మీద ఈ యొక్క స్లాట్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మిల్లింగ్ మిషన్ తీసుకుందాం, రైట్. సో ఈ స్లాట్ విడ్త్ ఈ విడ్త్ యొక్క యాక్యురసీ అనేది మనకి 20 ఫర్ ఎగ్జాంపుల్ 15.2 ఉందనుకుందాం, రైట్. అంటే 15.2 అంటే మనకి ప్లస్ ఆర్ మైనస్ మనకు టాలరెన్స్ వచ్చేసి 0.02 ఇచ్చాడు అనుకుందాం. ఓకే, సో మనము ఈ విధంగా ఈ మెటీరియల్ని ఈ స్లాట్ని కట్ చేయాలంటే మనము ఈ యొక్క మిల్లింగ్ మిషన్ ద్వారా కట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ స్లాట్ యొక్క విడ్త్ ఎంత ఉందో మనము కరెక్ట్గా ఈ యొక్క విడ్త్ని మనం చెక్ చేయడానికి ఈ యొక్క స్లిప్ గేజెస్ అనేటివి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విడ్త్ ఎంత ఉందో దాని ప్రకారంగా మనము ఈ యొక్క స్లిప్ గేజెస్ని బిల్డప్ చేసి ఈ యొక్క విడ్త్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఈ యొక్క కటింగ్ చేసేటప్పుడు వాడుకోవచ్చు అని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ మనకి దీస్ ఆర్ మేడ్ ఇన్ సెట్స్ ఆఫ్ కన్సిస్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ హార్డెనెడ్ బ్లాక్స్. అంటే ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ సెట్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో వీటిని హార్డెనెడ్ బ్లాక్స్ అని కూడా అనొచ్చు అని చెప్తున్నాడు. మేడ్ ఆఫ్ హై గ్రేడ్ స్టీల్, ఇది హై గ్రేడ్ స్టీల్ మెటీరియల్ తోటి తయారైంది అని చెప్తున్నాడు. విత్ లో థర్మల్ ఎక్స్పాన్షన్. సో లో థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే మనము ఎప్పుడైతే మెటీరియల్స్ని ఈ విధంగా మనం కట్ చేస్తూ ఉంటామో మనకు డిఫరెంట్ టెంపరేచర్స్ అనేటివి మెటల్స్ హీట్ కావడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క హీట్కి ఈ యొక్క స్లిప్ గేజెస్కి తట్టుకునేటువంటి శక్తి ఉంటుందన్నమాట, రైట్. సో దీంట్లో ఎక్స్పాన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని లోవర్ థర్మల్ ఎక్స్పాన్షన్ అని అంటాము. సో ఇంకోటి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి దే ఆర్ హార్డెనెడ్ త్రూ అవుట్, ఇది టోటల్గా హార్డెనింగ్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు. ఓకే, heat treated for their stabilization. The two opposite measuring faces of each block are lapped flat and parallel to a definite size within extremely close tolerances. ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మీరు ఈ యొక్క స్లిప్ గేజ్ యొక్క సర్ఫేస్ అనేది ల్యాపింగ్ చేయడం జరిగింది. ల్యాపింగ్ అనేది ఒక సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్ అనమాట. ఈ యొక్క సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్ ద్వారా ఈ యొక్క సర్ఫేస్ని ఫినిష్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు, రైట్. సో దీస్ స్లిప్ గేజెస్ అవైలబుల్ ఇన్ వేరియస్, ఈ స్లిప్ గేజెస్ చాలా డిఫరెంట్ నంబర్స్లో ఉండడం జరుగుతుంది.
మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనకి 1.00 నుంచి ఇక్కడ 9 mm వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ రోలో 1 mm నుంచి 1.6 వరకు, సెకండ్ రోలో 1.7 నుంచి 10 mm వరకు, ఈ విధంగా డిఫరెంట్ సైజెస్ ఉండడం జరుగుతుంది అని చెప్తున్నాడు. A particular size can be built up by ringing individual slip gauges together. Ringing is the act of joining the slip gauges together while building up to sizes అని చెప్తున్నాడు. సో ఏదైనా ఒక పర్టికులర్ మనం సైజు చెక్ చేయాలి అంటే స్లిప్ గేజ్ ద్వారా ఈ యొక్క స్లిప్ గేజెస్ అనేటివి రింగ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకదాని మీద ఒకటి మనము ఇలాగా రబ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎందుకు రబ్ చేస్తామంటే దీంట్లో సమ్ ఎయిర్ అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క రెండు స్లిప్ గేజెస్ ఇట్లా మ్యాచ్ చేసినప్పుడు మధ్యలో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కానీ తర్వాత ఎయిర్ ప్రెషర్ కానీ ఏదైనా ఉంటే కూడా మనకు టోటల్గా అవాయిడ్ అయిపోతుంది అనమాట. దీనివలన మనకి సైజ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. మనం చెక్ చేసే సైజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని దీన్ని ఈ రకంగా మనము రింగ్ చేయడం జరుగుతుంది. ఒక్కోసారి ఫిగర్ నెంబర్ 3లో చూడండి, మనకి ఇట్లా రోటరీ మూమెంట్లో దీన్ని రొటేట్ చేస్తున్నాడు. తర్వాత సెకండ్ ఫిగర్ నెంబర్ 4లో ఇట్లా లీనియర్ మూమెంట్లో ఇలా మూవ్ చేస్తున్నాడు. సరే, ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకే, some sets of slip gauges are also contain protected slips of some standard thickness made from higher wear resistance steel tungsten carbide. సో ఈ యొక్క స్లిప్ గేజెస్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రొటెక్టర్ స్లిప్స్ అని వాడతారనమాట. మనకి నెక్స్ట్ ఫిగర్ నెంబర్ 5లో ఇవ్వడం జరిగింది. ఫిగర్ నెంబర్ 5లో మనకి ప్రొటెక్టర్ స్లిప్ అనేది దీని మీద ఫిక్స్ చేయడం జరిగింది. రైట్, ఈ యొక్క సర్ఫేస్ డ్యామేజ్ కాకుండా ఈ యొక్క ప్రొటెక్టర్ స్లిప్ అనేది దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అన్నమాట. మనకి గ్రేడ్ 00 యాక్యురసీ అంటే ఈ యొక్క స్లిప్ గేజెస్ 3 types ఆఫ్ గ్రేడ్స్ ఉన్నాయన్నమాట. మనకి గ్రేడ్ 00 యాక్యురసీ, ఇట్ ఈజ్ ఏ క్యాలిబ్రేషన్ గ్రేడ్ యూజ్ యాజ్ ఎ స్టాండర్డ్ ఫర్ రిఫరెన్స్ టు టెస్ట్ ఆల్ ద గ్రేడ్స్ అదర్ గ్రేడ్స్ అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మనము ఫిగర్ నెంబర్ 1లో మనకి ఇచ్చాడు, ఇది 0 to 25 మైక్రోమీటర్. ఓకే, సో ఈ విధంగా ఈ మైక్రోమీటర్ యొక్క ఎర్రర్ కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవడానికి మనము ఈ విధంగా ఈ యొక్క స్లిప్ గేజ్ ద్వారా మనము మెజర్ చేసుకోవచ్చు, క్యాలిబ్రేట్ చేయొచ్చు అనమాట. రైట్, సో ఈ విధంగా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా ఒకసారి చూడండి, ఇది ఎగ్జాక్ట్లీగా మనకి ఇది 20 mm స్లిప్ గేజ్, ఎగ్జాక్ట్లీ 20 mm ఉంది. రైట్, అంటే దీంట్లో ఎర్రర్ ఏమీ లేదనమాట. సో ఈ విధంగా మనము క్యాలిబ్రేట్ చేసుకోవచ్చు ఇన్స్ట్రుమెంట్స్ని అని చెప్తా ఉన్నాడు. గ్రేడ్ 0 యాక్యురసీ, ఇట్ ఈజ్ అన్ ఇన్స్పెక్షన్ గ్రేడ్ మీడ్ ఫర్ ఇన్స్పెక్షన్ పర్పస్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ వి బ్లాక్ యొక్క స్లాట్ అనేది మిషనింగ్ అయిపోయిన తర్వాత గ్రైండింగ్ చేయబడింది. రైట్, మిల్లింగ్ మిషన్లో ఒక ఆపరేషన్ ఉంటుంది. తర్వాత ఇది టోటల్గా గ్రైండెడ్ సర్ఫేస్ గ్రైండింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఈ కంపోనెంట్ టోటల్గా ఫైనల్ అయిపోయిన తర్వాత ఈ యొక్క స్లాట్ విడ్త్ చెక్ చేయడానికి మనకి ఇన్స్పెక్షన్లో క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వాడేటువంటి స్లిప్ గేజెస్ని మనము గ్రేడ్ 0 యాక్యురసీ అంటాము. ఇన్స్పెక్షన్ పర్పస్ ఉపయోగించేవి గ్రేడ్ 0 యాక్యురసీ అని అంటాము. ఓకే, నెక్స్ట్ గ్రేడ్ 1 యాక్యురసీ. గ్రేడ్ 1 యాక్యురసీ అంటే మనం వర్క్షాప్లో ఎప్పుడైతే మెటీరియల్స్ని కట్ చేస్తూ ఉంటామో, కట్ చేసేటప్పుడు ఆ ఒక సైజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ యొక్క స్లిప్ గేజెస్ వాడడం జరుగుతుందన్నమాట. ఓకే, రైట్, నెక్స్ట్ గ్రేడ్ 2 యాక్యురసీ. గ్రేడ్ 2 యాక్యురసీ ఫర్ జనరల్ వర్క్షాప్ అప్లికేషన్స్. మనం జనరల్గా వాడేటువంటివి, జనరల్గా అంటే మనకు కొద్దిగా యాక్యురేట్ లేనటువంటివి ఏమన్నా చెక్ చేయాలి అనుకుంటే ఈ యొక్క స్లిప్ గేజెస్ ద్వారా మనం జనరల్గా వాడుకోవచ్చు. సో BIS రికమెండేషన్స్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ రికమెండేషన్స్. 3 grades ఫర్ స్లిప్ గేజెస్ ఆర్ రికమెండెడ్ యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ 2984. అంటే ఇండియన్ స్టాండర్డ్ ప్రకారంగా మనకి గ్రేడ్ 0, గ్రేడ్ 1, గ్రేడ్ 2 3 grades ఉన్నాయన్నమాట. ఓకే, కేర్ అండ్ మెయింటెనెన్స్ పాయింట్స్ టు బీ రిమెంబర్డ్ వైల్ యూజింగ్ స్లిప్ గేజెస్. ఇది మనం యూజ్ చేసే ముందు దీని యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉందో చూసుకుందాం. ఓకే,
యూజ్ ఏ మినిమమ్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వైల్ బిల్డింగ్ అప్ ఏ పర్టికులర్ డైమెన్షన్. మీరు ఏదన్నా ఒక కంపోనెంట్ని ఈ యొక్క విడ్త్ చెక్ చేయాలి అంటే మనము ఎన్ని స్లిప్ గేజెస్ని బిల్డప్ చేస్తే ఒక సైజ్ అనేది వస్తుందో కరెక్ట్గా మనము డైమెన్షన్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. వైల్ బిల్డింగ్ ద స్లిప్ గేజెస్ స్టార్ట్ రింగింగ్ విత్ ద లార్జెస్ట్ స్లిప్ గేజెస్ అండ్ ఫినిష్ విత్ ద స్మాలెస్ట్ అని చెప్తున్నాడు. ఓకే, ఎప్పుడైతే మనం ఒక డైమెన్షన్ చెక్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లార్జ్ స్లిప్ గేజ్ తీసుకుందాం, ఇది ఒక స్మాల్ స్లిప్ గేజ్ తీసుకుందాం, రైట్. మనము ఈ విధంగా ఎప్పుడైతే రింగ్ చేస్తామో, రింగ్ మీన్స్ ఇలా రబ్ చేస్తామో, రబ్ చేసినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ అనేటివి రిమూవ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇది కరెక్ట్గా సైజ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. దీనిలో ప్రెషర్ అంటూ ఏమి ఉండదని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇఫ్ available, use protector slips on exposed faces. After use, clean the slips with carbon tetrachloride. ఎప్పుడైతే మనకు వర్క్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సర్ఫేస్ని మనము కార్బన్ టెట్రాక్లోరైడ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ స్లిప్ గేజెస్ని మనము కార్బన్ టెట్రాక్లోరైడ్ ద్వారా క్లీన్ చేయడం జరుగుతుంది, లేదా పెట్రోలియం జెల్లీ, ఈ రెండిటి ద్వారా మనము ఈ యొక్క సర్ఫేసెస్ని మనము క్లీన్ చేయడం జరుగుతుంది. క్లీన్ చేస్తే ఏం జరుగుతుందంటే దీనికి రస్ట్ ప్రాపర్టీ అనేది రాదు అని చెప్తున్నాడు. ఓకే, మనకి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ స్లిప్ గేజెస్ ఇచ్చాడు. సెట్ ఆఫ్ 112 పీసెస్, సెట్ ఆఫ్ 103 పీసెస్ అండ్ సెట్ ఆఫ్ 46 పీసెస్. ఓకే, మనకి 3 సెట్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 112 సెట్ అని అనుకుందాం. ఓకే, మనకి రేంజెస్ ఇచ్చాడు. రేంజెస్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ సిరీస్లో 1.001 నుంచి 1.009 మైక్రాన్స్ వరకు ఒక సిరీస్ అని ఇచ్చాడు. అంటే 1.001 నుంచి 1.009 వరకు ఎన్ని పీసెస్ ఉన్నాయి అంటే నంబర్ ఆఫ్ పీసెస్ ఎన్ని ఉన్నాయంటే 9 పీసెస్ ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే స్టెప్స్ అంటే ఏంటంటే 0.001 నుంచి 0.002 వరకు ఒక స్టెప్ అవుతుంది. అంటే ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కి డిస్టెన్స్ వచ్చేసి 0.001 అని చెప్తున్నాడు. ఓకే, ఈ విధంగా మనకి సెకండ్ సిరీస్లో 1.01 నుంచి 1.49 వరకు అంటే 49 పీసెస్ ఉన్నాయి. థర్డ్ సిరీస్లో 0.5 నుంచి 24.5 వరకు ఉన్నాయి. ఓకే, 49 పీసెస్ ఉన్నాయి. ఫోర్త్ సిరీస్లో 25 to 100 అంటే మనకి 4 పీసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 25 to 100 తీసుకుంటే మనకి ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ దీంట్లో అవైలబిలిటీ ఎంత ఉందంటే 40 mm ఇచ్చాడు. ఓకే, ఇది 80 mm, ఇది 70 mm, ఇది 60 mm, ఇది 50 mm, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత మనకి ఒక్కొక్క సెట్లో ఒక్కో విధంగా ఈ సైజెస్ ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అర్థమైంది కదా మీకు? ఫస్ట్ సిరీస్ అంటే ఏంటంటే 1.001 నుంచి 1.009 వరకు మనకి టోటల్ 9 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. స్టెప్స్ అంటే ఏంటంటే 1.001 నుంచి 1.002 వరకు ఒక స్టెప్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1.00 ఉంది దీంట్లో, తర్వాత 1.005 ఉంది, రైట్, అంటే 5 మైక్రాన్స్ ఉంది. ఇది 1.01 ఉంది అంటే 10 మైక్రాన్స్, 1.10 మైక్రాన్స్. ఇది 1.02 ఉంది అంటే 1.20 మైక్రాన్స్. సో ఈ విధంగా మనము స్లిప్ గేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే సైజ్ యొక్క మనము డైమెన్షన్ యొక్క సైజుని బట్టి ఈ యొక్క స్లిప్ గేజ్ సెలెక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. సీ యూ సూన్.